మందాకిని నది కేదారేశ్వరుడికి కేదార్నాథ్లో అభిషేకం చేసి ఆ అభిషేక జలాలను కూడా కలుపుకుని వస్తుంది. ఇక్కడ సంగమం కోసం చూద్దాం. అలకనంద నది వస్తుంది కొద్దిగా నలుపు రంగులో ఉన్న నీళ్ళతో లేదా పచ్చ రంగులో ఉన్న నీళ్ళతో. ఈ పక్కన అలకనంద వస్తుంది గోధుమ రంగు నీళ్ళతో. మందాకిని పొరపాటున ఇందాక అలకనంద అన్నానేమో, మందాకిని ముదురు పచ్చ రంగు లేదా కొద్దిగా నలుపు రంగు నీళ్ళలో వస్తుంది. ముందు సంగమం దగ్గర రెండు రంగులు ఒక గీత గీసినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఇది రుద్రప్రయాగ. రుద్రుడి దగ్గర నుంచి మందాకిని వస్తుంది కాబట్టి మందాకిని తీసుకొచ్చిన రుద్రజలాలని పేరు పెట్టి ఇక్కడ రుద్రప్రయాగ అంటారు. అలకనంద, అలకలతో ఆనందాన్ని పొందుతున్న అలకనంద, రుద్రుడి దగ్గర నుంచి వస్తున్న మందాకినితో సంగమిస్తున్న రుద్రప్రయాగ. అందమైన ప్రకృతి. మందాకిని తల్లి వెనక సంగమించిన తర్వాత మళ్ళీ అలకనందగా సాగిపోతూ ఉన్నాయి. ఇటు కూడా చల్లుకుందాం. అలకనంద అలకనంద జలాలలో కాసిని నీళ్లు తీసుకుని చల్లుకుందాం. ఇప్పుడు సంగమంలో తీసుకుందాం. సంగమం సంగమం అనురాగ సంగమం అన్నట్టుగా ఎంత అనురాగంగా ఆప్యాయతతో రెండు నదులు సంగమించుకుంటున్నాయి ఇక్కడ. అద్భుతం ఈ సంగమ జలాలు. రుద్రప్రయాగ. ఓం నమః శివాయ. దూరంగా కనిపిస్తున్నది రెండు రంగుల సంగమం, రెండు హంగుల సంగమం, రెండు పొంగుల సంగమం. ఇటు పక్కకు వచ్చేసాము. మందాకిని వయ్యారంగా వస్తుంది కేదార్నాథుడి దగ్గర నుంచి.